హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మా ఇంట్లో రొయ్యల కూర ఎలా వండుతానో ఈ వీడియోలో చూద్దాం రండి. వెజిటబుల్స్ తెద్దామని మార్కెట్కి వెళ్తే పక్క సెక్షన్లో ఉన్న రొయ్యలు పిలిచాయంటండి మా హస్బెండ్ని. ఈరోజు మీ ఇంట్లో నేను రెసిపీని అవుతాను నన్ను కొనుక్కెళ్ళమని. ఇంకా తీసుకొచ్చేశారు. కూర తయారీ విధానంలోకి వెళ్దాం. కడాయి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని వేడెక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలకి అంత నూనె పట్టేలాగా బాగా కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి ముక్కలని. 30 సెకండ్ల తర్వాత ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటే అది కింద అంటుకోకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఒక 1 or 2 minutes అలా వదిలేస్తే ఉల్లిపాయ మంచిగా మెత్తగా కుక్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. అప్పుడు మనం ముందుగానే ఉప్పు పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని, రొయ్యల్ని బాగా కలుపుకొని ఒక 30 seconds అలా వదిలేస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేదాకా ఉండి అప్పుడు మనం కొంచెం రుచికి తగినంత సాల్ట్, సరిపడా కారం పొడి, ఒక స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఆ పౌడర్లన్నీ రొయ్య ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని అలా కొంచెం ఒక 2 నిమిషాల వరకు వదిలేయాలండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా. కొంతమంది వాటర్ యాడ్ చేస్తారు, నేనైతే వాటర్ యాడ్ చేయనండి. రొయ్యల్లో ఉన్న వాటరే సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంటే రొయ్యల్లో ఉన్న వాటర్ బయటికి రావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. వాటర్ అంతా అలా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం థిక్గా గ్రేవీ ఫామ్ అయ్యే అంతవరకు ఉంచుకొని రొయ్య అంతా ఇలా ముడుచుకుపోయి దగ్గరగా వచ్చి జీడిపప్పులాగా అయిపోతుందండి. అది ఎక్కువసేపు మనం వాటర్లో బాయిల్ చేస్తే దాని సాఫ్ట్నెస్ అంతా పోతుంది. అందుకని నేను వాటర్ యాడ్ చేయను, వాటిలో ఉన్న వాటర్ సరిపోతాయి కదా. గ్రేవీ అంతా అలా దగ్గరకు వచ్చేసాక కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారా, నూనె పైకి తేలుతుంది. అలాంటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ముందుగా దింపేసుకోవచ్చు. నాకు అసలు వాటర్ కంటెంట్ అనేది లేకుండా, అంటే ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, ఆనియన్ గుజ్జు గుజ్జుగా అయిపోతాయి కదండి, ఆ గ్రేవీ చాలని చెప్పి నేను కొంచెం ఎక్కువసేపు ఉంచాను. వాటర్ అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఆయిల్ ఒక్కటి ఉండేలాగా. దీన్ని వేడివేడిగా అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో.